ఈ వీడియో సీసీఐకి సంబంధించి చేయడం జరుగుతుంది. మనకి ఈ వీడియో పూర్తి చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి ఈ మధ్యన మనకి వీడియో చేయడం కూడా జరిగింది. దీనికి ముందు ఏంటంటే పాట్నాలో రీసెంట్గా ఏఎల్పి సంబంధించి తక్కువ పోస్టులు రావడం వల్ల వాళ్ళు ఏంటంటే అక్కడున్న పాట్నా బోర్డు చైర్మన్తో మనకి మనకి మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే మనకి రీసెంట్గా నిన్న నిన్న కూడా పెట్టడం జరిగిందనమాట. అదేంటంటే మన 28వ తేదీ అనుకుంటాను, 28వ తేదీన జరిగింది నిన్న. అదేంటంటే అక్కడ మీటింగ్లో అనేది వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను కూడా వీళ్ళు హిందీ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎలాగైతే చెప్పారో వాటిని నేను ఇక్కడ చెప్పబోతున్నాను అనమాట. అదేంటంటే రీసెంట్గా మనకి ఒడిశా ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి మనకి ఏఎన్ఏ ద్వారా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. అది అశ్విని వైష్ణవ్ గారు ఒక వీడియోలో చెప్పడం జరిగింది అనమాట. రైల్వే మినిస్టర్ మీ అందరికి తెలిసిందే, చూసుంటారు. ఈసారి నుండి ఇయర్ వైజ్గా వేకెన్సీస్ ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అయితే దానివల్ల నష్టము అంటే నష్టం జరిగిందా లేదని తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడున్న వాళ్ళకి మాత్రం అది పెద్ద నష్టమే అనమాట. ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం. 5 సంవత్సరాల తర్వాత వరకు 5 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తుంటే మనకి ఇప్పుడు 1 ఇయర్ మనం ప్రతి ఇయర్ ఇస్తామని చెప్పేసి ఈ విధంగా వేకెన్సీస్ తగ్గించడం అనేది చాలా ఇదనమాట. వాళ్ళు ఏంటంటే ఎన్టీపీసీ గ్రూప్ డి అన్నీ ఎలాగ ఇస్తామని చెప్పారనమాట. అంటే మనకి ఇప్పుడు సపోజ్కి వాళ్ళు ప్రతి ఇయర్ ఇస్తే వేకెన్సీస్ తగ్గిపోతాయి. సీసీఎస్ కూడా పెరిగిపోతున్నారు, కాంపిటీషన్ కూడా పెరిగిపోతుంది. ఇప్పటికే ఎన్నో వేకెన్సీస్ మనం ఎక్స్పెక్ట్ చేసాము, అప్పటికైనా వస్తాయి రావన్నట్టుగా ఉంటే వాళ్ళు దీంట్లో మరి కొద్దిగా మనకి ఇంకా పుండు మీద కారం చల్లినలా ఇంకొద్దిగా మనకి చాలా దారుణంగా ఇలా చేస్తున్నారు అనమాట. మన సీసీఐ పరిస్థితి ఇంకా కష్టమే. అది జాబ్ రావడం అనేది మనం చూసుకునే మీడియంగా చదివిన వాళ్ళు కానీ మీడియంకి ఎక్కువ చదివిన వాళ్ళు కూడా రావడం చాలా కష్టమే. మనకి ఓపెన్తో సహా పోటీ పడాల్సి వస్తుందేమో అని మన సీసీఐ కట్ ఆఫ్ అక్కడికి వెళ్తుంది. ఎందుకంటే ఆల్ ఇండియా పరిధిలో మనకి తక్కువ పోస్టులు ఇస్తారు. 1 ఇయర్ సంబంధించి చేస్తే అలాగే వస్తాయి. ఆల్రెడీ ముందు వీడియోలు కూడా చెప్పాను ఏంటంటే వాళ్ళు ప్రతి ఇయర్ ఇచ్చినలాగైనా ఇస్తే తక్కువ పోస్టులు వస్తాయి, లేకపోతే ఒకేసారి తీస్తే ఎక్కువ వస్తాయి అన్నట్టుగా నేను ఒక 2 వీడియోల క్రితం కాల చెప్పినట్టున్నాను. ఆ విధంగా మనకి ఎక్స్పెక్ట్ చేసినలాగా ఇది కొద్దిగా మార్చడం ఇలాగే జరిగిందనమాట. ఏంటంటే మనకి ఇప్పుడు ప్రతి ఇయర్ తీస్తే మనకు చాలా నష్టం అనమాట. ఇప్పుడు సపోజ్ చాలా తక్కువ పోస్టులు తీస్తారు ప్రతి ఇయర్ తీస్తే, అందులో 20% సీసీఐకి తీసేస్తే కొద్దిగా వస్తాయి. ఆ కొద్దిగా మళ్ళీ బోర్డులన్నిటికీ పంచుతారు. ఆ బోర్డులన్నీ పంచిన దాంట్లో మళ్ళీ సీసీఐలు ఓబీసీ ఎస్టీ యూఆర్ అనేసి ఉంటాయి. మనకి కట్ ఆఫ్ ఇచ్చినప్పుడు యూఆర్ అవన్నీ చెప్పరు, కానీ వాళ్ళు మెన్షన్ కూడా చేశారనమాట. మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మేము దీన్ని ఓబీసీకి ఎస్సీ ఎస్టీకి ఎన్ని అయినా చెప్పం, కానీ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రము వేరు వేరు మనకి సెపరేట్ చేసి సెలెక్ట్ చేస్తాం. సపోజ్కి మనకు 100 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, 100లో 27 పోస్టులు అనేవి మనకు సెపరేట్ చేస్తారనమాట ఓబీసీ వాళ్ళకి. మిగతా 50 అంటే 50 ఇప్పుడైతే ప్రస్తుతానికి 50 లేదనుకుంటాను, 10% ఇది వీళ్ళకి ఇచ్చడం జరుగుతుంది. మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మళ్ళీ 20% సపరేట్ వాడు తీసిన సంబంధం లేదు. ఈడబ్ల్యూఎస్కి 10% ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఓబీసీ ఎస్టీ ఎస్సీ అందరూ కలిపి 20%లో మనకి ఎన్ని వస్తాయి అది చూసుకుంటే మనకు అసలు ఊహించుకోవడానికి కూడా చాలా దారుణంగా ఉందన్నమాట. కాబట్టి ప్రతి సీసీఐకి ఏంటంటే ఇలా చూసిన తర్వాత అనేది వస్తుంది రాదని నమ్మకం పోద్ది అనమాట. నాకు అసలు నమ్మకం లేదు అంటే మన నెక్స్ట్ సీసీఐకి ఎలా ఉంటుంది పరిస్థితిని. కాబట్టి ఈ పరిస్థితిలో మీకు జాబ్ రావాలంటే ఎన్ని పోస్టులు వస్తాయి అవన్నీ మనకు చెప్పలేమన్నమాట. ఈసారి అసలు నోటిఫికేషన్లో వచ్చినా మనకు జాబులు వస్తాయి రావనేది సంబంధం లేదు. అదేంటంటే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వచ్చినలాగా ఉంటుంది, కానీ ఎవరికి జాబులు రావు. హై కట్ ఆఫ్ ఉంటుంది. ఎవరో బాగా చదివిన వాళ్ళకి వస్తాయి, మిగతా వాళ్ళందరూ అంతే. ఇక మనకి చాలా దారుణంగా ఈ పరిస్థితులు అనేవి రావడం జరిగింది. మన బ్యాచ్కి మన నోటిఫికేషన్ నుండి ఇలా రావడం, ఈసారి వెయిట్ చేసిన వాళ్ళకి రావడం అనేది చాలా దారుణం. ఎంత దారుణం అంటే కిందసారి అప్రెంటిస్ తక్కువ మంది ఉన్నారు, వేకెన్సీస్ అనేవి లక్షల్లో వేలలో వచ్చి 60,000 వెంటనే మళ్ళీ 1,00,000 అలా రావడం జరిగింది. అప్రెంటిస్ వాళ్ళు లేరు, అవన్నీ ఓపెన్ వాళ్ళకి ఇచ్చారు. ఎంత దరిద్రం అంటే ఇప్పుడు మనకి అప్రెంటిసెస్ కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి అన్ని అవేర్నెస్తో ఉన్నారన్నప్పుడు వీళ్ళు వేకెన్సీస్ అనేవి అసలు ఇవ్వడం లేదు. అంటే వీళ్ళు పరిస్థితి ఏంటో అసలు ఏమాత్రం అర్థం కాదనమాట. ముందంతా నేను ఒకలా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే వీళ్ళు మరీ చాలా ఓవర్గా మనకి చాలా దారుణంగా సీసీఐ వాళ్ళకి అనేది అన్యాయం చేస్తున్నారు అనమాట. కాబట్టి ఇది మాత్రం చాలా నష్టం మనకి. కాబట్టి మీరు ఏంటంటే ఈసారి చాలా అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ ఎన్ని వేకెన్సీ వస్తాయి చెప్పలేము. అది మళ్ళీ జోన్స్ అన్ని చీలిపోతే మనకి ఎన్ని వస్తాయి, అందులో సీసీఐఎస్కి 20% ఎన్ని వస్తాయి, మళ్ళీ ఓబీసీ యూఆర్ అని కలిపితే అవన్నీ ఇంకా ఎన్ని చీలిపోతాయి ఆ 20%లో. అసలు మనకు వస్తాయి రావనేది అసలు ఒక్కోసారి డౌట్ అనేది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేయాలంటే మెయిన్ అన్నిటికన్నా అంటే జాబ్ వస్తుంది రాదా అని చెప్పడానికి ఉన్న ఛాన్సెస్ కూడా ఇప్పుడు లేవు. అంత హోప్స్ అనేవి పెట్టుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే ఆ ఛాన్సెస్ అనేవి ఇలా చేస్తే మట్టుగా మనకి ఇయర్ వైజ్గా ఈసారి నుండి అది ఇంప్లిమెంట్, ఈసారి ఫుల్గా బల్క్ నోటిఫికేషన్ తీసి నెక్స్ట్ సారి నుండి అలా చేస్తే ఓకే. ఎందుకంటే కొద్దిమందికి అయినా ఈసారి మనకి ఎక్కువ మంది అవుతారు. నెక్స్ట్ నుండి ప్రతి ఇయర్ అప్రెంటిస్ వస్తుంటారు, వాళ్ళకి ఎంతో కొంత ఇది అవుతుంది. ఈసారి అలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు 7 సంవత్సరాల నుండి ప్రతి ఇయర్ నోటిఫికేషన్ అప్రెంటిస్లు ఇచ్చి వేలల్లో లక్షల్లో మనకి అప్రెంటిస్లు తయారైపోయారు.
వాళ్ళందరికీ రైల్వే కోసం ప్రిపేర్ అవుతున్నాం. వాళ్ళందరూ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, ఒకసారి కాంపిటీషన్. కాబట్టి మీరు ఈసారి మీరు జోన్ అప్లై చేసినప్పుడు హైయెస్ట్ పోస్టులు అంటే హైయెస్ట్ పోస్టులని కాదు, అది ఏ ఏరియాలో ఉందో జోను, అక్కడ ఉన్న అప్రెంటిస్ వాళ్ళు ఎంత వర్ణిస్తున్నారో అవన్నీ సంబంధించి అప్లై చేయాలన్నమాట. ముందు చెప్పినట్టుగా మనకి ఆ సౌత్ ఇండియా జోన్స్ ఇవి బెటర్. అంటే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ముందు పోలీస్ అవేర్నెస్ ఉండదు, తక్కువ చదువుతారు. నెక్స్ట్ ఏంటంటే తక్కువ వేకెన్సీ వచ్చినా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అంతేగాని మళ్ళీ జనరల్ లాగా ఇప్పుడు మనం ఏదో దగ్గర జోన్ అనేసి అప్లై చేసాం అనుకోండి, అప్పుడు వేకెన్సీ రావు. నెక్స్ట్ ఏంటంటే ఆ నార్త్ ఇండియా జోన్స్ కానీ ఆ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అసలు 100% కూడా 1% కూడా నేను రికమెండ్ చేయను అనమాట. అది చాలా దరిద్రమైన జోన్లు. ఎందుకంటే వాళ్ళు అవేర్నెస్తో ఉంటారు, ఎక్కువ చదువుతారు. మనకి ఆ బెంగాల్ నుండి, ఆ ఛత్తీస్గఢ్ నుండి, నెక్స్ట్ ఆ ఒడిస్సాలో చాలా ఎక్కువ మంది ఇప్పుడు అప్రెంటిస్ చేస్తున్నారు. అలాగే మన ఏపీ దగ్గరలో ఉన్న మనం కూడా వెళ్ళామనుకోండి, అసలు ఎవరికి రావు. హిందీ వాళ్ళు మ్యాక్సిమం అందరూ హిందీ వాళ్ళకే వస్తాయి, మనకి ఎవరికి రావు. కాబట్టి అలాంటి జోన్లకి మీరు టచ్ చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ అందరూ ఒడిశాలో చాలా తక్కువ పోస్టులు అనమాట. ఎందుకంటే మన సైడ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఆ జోన్కి అప్లై చేసుకుందామని ఆస్తూ ఉంటారనమాట. దాన్ని బట్టి నేను ప్రత్యేకంగా దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆ జోను చాలా డేంజర్గా, ఇప్పుడు ముందే చాలా డేంజర్ జోను, ఇందులో ఈ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇంకా డేంజర్ జోను. కాబట్టి మన సౌత్ ఇండియన్ జోన్ అన్నిటికన్నా బెటర్. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే సదరన్ రైల్వే అన్నిటికన్నా. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ సౌత్ వెస్టర్న్ రైల్వే బెంగళూరు, దాని తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే మూడో స్థానంలో ఉంచుతాను ఇప్పుడున్న పరిస్థితులు అయితే. వరుసగా 1, 2, 3 మన సౌత్ ఇండియా వాళ్ళకి ఇవి బెటర్ అనమాట. మిగతా జోన్స్ అనేవి అంత సేఫ్టీ కాదు ఇప్పుడున్న పరిస్థితులు. సీసీఎస్కి ప్రతి రోజు నోటిఫికేషన్స్ వస్తాయి కానీ ఎవరికి జాబ్లు వచ్చినలా లేవు. ఓకే, కాబట్టి ఈ విషయం మీరు దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఇదనమాట వీడియో. మరి దీనికి మించి నేను ఎక్కువ చెప్పలేను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.